చూస్తున్నారు కదా, వీళ్ళంతా కూడా అప్పట్లో కలరా వచ్చి చనిపోయిన వాళ్ళే. పాపం వాళ్ళు పనులు చేసుకొని తినేవాళ్ళు. నేను నా వీడియో కోసం అని పిలుచుకొచ్చి అందరిని కూడా చంపుతున్నాను. ఇదంతా కూడా కూలిపోయింది. మరి చాలా వందల సంవత్సరాలు అయింది కదా. ఈ గుత్తి కోటలోనే లోపలే 15 చిన్ని కోటలు ఉన్నాయంట. ఇలానే ఐడెంటిఫై చేసి అటాక్ చేసేవారని నాకు ఈ పూర్తి కొండ మీదకి వచ్చాక అర్థమైంది. నిజంగా ఎండలు మాత్రం బీభత్సంగా ఉన్నాయి. అసలు కారిపోతుంది చెమట ఆడికాడ. ఎవరో అప్పుడు ఆలోచించిన ఒక మహాన్ భావుని ఐడియా స్టిల్ ఇప్పుడు కూడా వర్క్ అవుతుంది. మీరు చూసుకోవచ్చు. మనం దీని లోపల నుంచి వెళ్ళడానికి ట్రై చేద్దాం. ఇదే ఆ రోజుల్లో మురారిరావు గారు ఇక్కడ కూర్చొని చదరంగం ఆడారు. ఇదే ఈ గుత్తి ఫోర్ట్లో పీక్ టవర్ అనమాట. నిజంగా అలసటగానే ఉంది, కానీ ఈ వ్యూ చూశాక అలసట మొత్తం టైట్నెస్ మొత్తం అలా గాలితో పాటు గాల్లో కలిసిపోయింది. నిజంగా సూపర్ ఎక్స్పీరియన్స్. హలో ఫ్యామిలీ, అందరికీ నమస్కారం. అందరు ఎలా ఉన్నారు? ఈరోజు మనం గుత్తిలో ఉన్న గుత్తి ఫోర్ట్కి వెళ్తున్నాము. అది గ్రేట్ వాల్ ఆఫ్ చైనాకి ఏమాత్రం తీసిపోదు, చాలా అద్భుతంగా ఉంటుంది. మీకు అక్కడికి వెళ్ళాక డ్రోన్ షాట్లు అవి అన్నీ చాలా బాగా మంచిగా చూపిస్తాను. ముందైతే వీడియోకి గట్టిగా ఒక లైక్ చేసి వీడియోని లాస్ట్ వరకు చూసి మంచిగా ఎంజాయ్ చేయండి. ఇంతమంది బ్యాచ్ ఎందుకు వెళ్తున్నామంటే వీళ్ళంతా కూడా నా ఫ్యామిలీ అనమాట. హాయ్ హాయ్. ఇదిగోండి, నాకు నా బాబాయ్ అవుతాడు. ఈయన చేసింది మటన్ బిర్యానీ. చూస్తున్నారు కదా, చాలా అందంగా ఉంది, చాలా కలర్ఫుల్గా ఉంది. చూసారు కండి, ఇంతసేపు మనం ఇంకా గుత్తి సిటీలోకి ఎంటర్ కాకనే ఆ కొండ మీద ఉన్న ఫోర్ట్ అంతా కూడా ఎంతో అందంగా బ్యూటిఫుల్గా అనిపించింది. చూస్తున్నారు కదా, ఈ ఫిరంగల్ని ఇటువైపు ఒక ఫిరంగి, అటువైపు ఒక ఫిరంగి, మొత్తం టోటల్గా 2 ఉన్నాయి. ఈ ఫిరంగల్ని పైన కోట నుంచి కిందికి తీసుకొని రావడానికి 3 days పట్టిందంట. ఈ చక్రాలన్నీ కూడా అప్పటికి పాడైపోయాయి. ఆర్కియాలజిస్ట్ వాళ్ళు ఈ వీల్స్ని చేయించారంట. మామూలుగా తీసుకొచ్చింది ఆ ఫిరంగిల్ని ఒక్కటే. కిందికి వచ్చాక ఇవన్నీ కూడా పాడైపోయాయని వాళ్ళు చేయించారంట. ఇంకా ఉంది, చాలా బాగుంటుంది వీడియో మట్టుకి. ఇంకా ఎవరైనా లైక్ చేయని వారు ఉంటే ఇప్పుడే మన ఛానల్కి లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కదా, వీళ్ళంతా కూడా అప్పట్లో కలరా వచ్చి చనిపోయిన వాళ్ళే. ఇవన్నీ కూడా ఆ కలరా బారిన పడి చనిపోయిన వాళ్ళ సమాధులు అనమాట. ఇప్పుడు మనం వెళ్తున్న ఈ గుత్తి ఫోర్టు మన ఇండియాలోనే 2వ అతిపెద్ద ఫోర్టు. మొదటి అతిపెద్ద ఫోర్టు వచ్చేసి రాజస్థాన్లో ఉంది. మీరు చూస్తున్న ఈ కోట గోడలే అఫీషియల్గా 16 కిలోమీటర్లు ఉందంట. అన్అఫీషియల్గా అయితే 21 కిలోమీటర్లు ఉంటుందని చెప్తారు. ఇదిగోండి, చూస్తున్నారు కదా, ఎంట్రన్స్ అయితే ఇలా ఉంది. అన్ని పెద్ద పెద్ద బండలతోని ఇలా కట్టారు పైకి ఎక్కి వెళ్ళడానికి. కనిపిస్తున్న ఈ రాతి దారిని చూస్తున్నారు కదా, ఈ దారిని క్రియేట్ చేసి నాకు తెలిసి ఎన్నో వందల సంవత్సరాలు అయి ఉంటుంది. అందుకోసమే ఈ రాళ్ళు వంకరగా తింకరగా ఉన్నా కూడా నడుస్తూ వెళ్తుంటే మాత్రం జారుతున్నాయి. ఎందుకంటే ఎన్నో వేల మంది దీని మీద నడుచుకుంటూ వెళ్ళి అలానే నడుచుకుంటూ కిందకు వచ్చింటారు కదా, అలా మొత్తం సాఫీగా అయిపోయింది, సాఫ్ట్గా. ఇంకా పైకి ట్రెక్ చేసుకుంటూ వచ్చింది కొంచెమే. అప్పుడే చూసినారు కదా, నా బ్యాక్గ్రౌండ్లో మొత్తం ఇల్లులు కనిపిస్తున్నాయి. ఇంకా మనం అక్కడ పై వరకు ట్రెక్ చేయాలి. ఇంకా చాలా ఉంది, అప్పుడైపోలేదు. ఇప్పుడిప్పుడే అడ్వెంచర్ అనేది మొదలైపోయింది. ఇంకా పోను సూపర్ డూపర్ అడ్వెంచర్స్గా ఉండిపోతుంది వీడియో మాత్రం. కనిపిస్తున్న ఈ దర్గాని చూసినారు కదా, ఈ దర్గా కూడా చాలా ఫేమస్ దర్గా. ఈ దర్గా పేరు హజరత్ సయ్యద్ షా వలీ బాషా. చాలా బాగుంటుంది దర్గా. నా వెనకాల కనిపిస్తున్న వ్యూ చూస్తున్నారు కదా, ఇదిగోండి, అటు సైడ్ కొండ ఉంది, అలానే ఇటు సైడ్ కొండ ఉంది. మిడిల్లో మీరు ఆ లాస్ట్కి చూసుకుంటే అక్కడంతా కూడా వాటర్ ఉన్నాయి. ఇప్పుడు ఈ 2 కొండల మధ్య వీళ్ళు ఇల్లులు కట్టున్నారు. అప్పట్లో ఇదంతా కూడా వాటరే ఉండేది. ఇవన్నీ చూసినారు కదా, ఇదంతా కూడా నా ఫ్యామిలీ. ఇదిగోండి, ఇదే మా ఫ్యామిలీ బ్యాచ్. అలసిపోయి అంతా రెస్ట్ తీసుకుంటున్నారు. ఇప్పుడు మేము కరెక్ట్గా ఫస్ట్ ముఖద్వారానికి ఎంట్రింగ్లో ఉన్నాము. ఇక ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి ఫస్ట్ ముఖద్వారాన్ని లోపలికి ఎంటర్ అవుదాం.
ఇదే ఎంట్రన్స్, స్టార్టింగ్ కోటలోకి ఎంట్రన్స్ ఇదే. మీరు చూస్తున్నారు కదా, ఇదే కోటకి ఎంట్రన్స్. మనం ఇలానే ఎంటర్ అవ్వాలి. ఇప్పుడే మనం ఎంట్రన్స్ అయ్యాము కోట లోపలికి. అప్పుడే చూడండి ఆ పైన చూస్తున్నారు కదా, ఆ కోట పైన ఉండే డిజైన్ చూడండి, చాలా అందంగా అనిపిస్తుంది. అప్పుడే చూస్తున్నారు కదా, ఇరువైపులా గోడలు ఎంత పెద్ద పెద్ద బండరాలతో వీళ్ళు కట్టారు. నేను అప్పుడే ఇమాజినేషన్ చేసుకుంటున్నాను, ఇంత పెద్ద రహదారుల గుండా చుట్టూ ఇరువైపులా ఇంత పెద్ద దాంట్లో నుంచి నేను వస్తూ ఉంటే ఆ అనుభవం చాలా వేరుగా ఉంది. చూస్తున్నారు కదా, ఇదే మొట్టమొదటి ముఖద్వారము. ఇలాంటి ముఖద్వారాలు 14 ఉన్నాయి. మీరు లాస్ట్లో లెక్క పెట్టి చెప్పాలి, కామెంట్ చేయండి ఖచ్చితంగా. మనం ఎన్ని ముఖద్వారాల గుండా మనం ఎంటర్ అవుతామో అన్ని ముఖద్వారాలని మీరు కౌంట్ చేసి కామెంట్లో ఖచ్చితంగా టైప్ చేసి చెప్పాలి నాకు. మొట్టమొదటి ముఖద్వారంలో నుంచి ఇప్పుడు ఎంటర్ అయ్యాము. ఇదిగోండి, ఇప్పుడు మీరు చూస్తున్నదంతా కూడా రాజుల కాలంలో దీన్ని గుర్రాల చాలుగా యూజ్ చేసుకునేవారు. అలానే బ్రిటిషర్స్ దీన్ని ఆక్రమించాక వాళ్ళు దీన్ని సైనిక శిబిరంగా మార్చారు. అంటే సైనికులు ఇక్కడే తినడం, ఇక్కడే పడుకోవడం, వాళ్ళ జీవనం అంతా కూడా ఈ శాలలోనే వాళ్ళు గడిపేవారు. ఇదిగోండి, ఇప్పుడు నా వెనుక ఉన్నది మీరు చూస్తున్నారు, ఇది మిలిటరీ హెడ్ ఆఫీసు. వాళ్ళు అక్కడి నుంచి అదిగోండి, ఇప్పుడు మనం ఇందాక చూసినాం కదా, నా వెనుక ఉన్నది గుర్రపుశాల, అలానే సైనిక శిబిరం. వాళ్ళు ఇదే మిలిటరీ హెడ్ ఆఫీస్లో నుంచి వాళ్ళు వాచ్ చేసేవారు అనమాట. వాళ్ళు ఏమైనా అల్లరి పనులు చేస్తున్నారా లేదా, కరెక్ట్గా ఉన్నారా లేదా, ఏం చేస్తున్నారని ఇదిగోండి ఈ మిలిటరీ హెడ్ ఆఫీస్ నుంచే వాళ్ళు అబ్జర్వ్ చేసేవారు. ఇంకా మనము ఆ పై వరకు ఎక్కాలి. వీళ్ళు అప్పుడే పనుకుని ఏం అప్పుడే అలసిపోయారా? నాతో కలిసి వచ్చిన వాళ్ళంతా కూడా వికెట్లు పడిపోయాయంట, ఉప్పుకి లేదంటున్నారు. హాయ్ 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 హాయ్. పాపము వాళ్ళు పనులు చేసుకొని తినేవాళ్ళు. నేను నా వీడియో కోసం అని పిలుచుకొచ్చి అందరిని కూడా చంపుతున్నాను. రండి, ఇంకా మన ఆర్ట్ వరకే ట్రెక్ చేయాలా, అప్పుడే అలసిపోతే ఎట్లా? రండి 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 వెళ్దాం, కమాన్ రండి. ఇంకా మనం చాలా దూరం ట్రెక్ చేయాలి, రండి రండి రండి. ఇప్పుడు మీరు చూస్తారు కదా, దీన్ని దీపాల బావి అని పిలుస్తారు. మీరు ఇప్పుడు కనిపిస్తున్న రంధ్రాలు చూసుకుంటే ఆ రంధ్రాలతో అప్పట్లో దీపాలు పెట్టేవారు. అక్కడ ఫుల్ వెలుతురు వచ్చేది. అలానే ఇక్కడ మిడిల్లో ఉన్న వాటర్ చూస్తుంది, ఆ వాటర్లో చంద్రుని బింబం ఎప్పుడైతే పడుతుందో వాళ్ళు అప్పుడు కరెక్ట్గా పూజలు స్టార్ట్ చేసేవారు. చూడండి, ఆ చుట్టూ ఉన్న దీపాలు, అలానే ఆ చంద్రుని బింబం కాంతి ఎప్పుడైతే వస్తుందో వాళ్ళు అప్పుడు వాళ్ళ పూజల్ని స్టార్ట్ చేసేవారు. చాలా బాగుంది కదా దీపాల బావి. వచ్చేసాం మనము ఇంకొక ముఖద్వారానికి. ఈ ముఖద్వారానికి ఇరువైపులు ఉన్న డిజైన్ చూడండి, ఆ పైన డిజైన్ అయితే ఫ్లవర్స్గా చాలా అందంగా ఉంది. నిజంగా సూపర్, చాలా అమేజింగ్ ఉంది. ఆ స్తంభపు డిజైన్ కానీ, అలానే దాని కింద ఉన్న ఆ చిలుక డిజైన్ కానీ, ఆ ఫ్లవర్స్ చాలా అందంగా ఉన్నాయి. నిజంగా గ్రేట్. అసలు అప్పట్లోనే ఎంత మంచిగా డిజైన్ చేశారంటే. అలానే ఆ పైన చూసుకుంటే ఆ డిజైన్ చూడండి, ఆ కోటకి ఎంత పైన మంచిగా డిజైన్ చేశారు. ఆ పెద్ద బండరాయి మీద ఇరువైపులా 2 ఏనుగుల్ని, అలానే మధ్యలో ఒక అమ్మవారిని ఎంత మంచిగా డిజైన్ చేశారో. చాలా నీట్గా చెక్కారు చూడండి. ద్వారం అంతా కూడా ఎంత డిజైన్గా ఎంత మంచిగా ఉందో, చాలా డీటెయిల్డ్గా ఉంది. అలానే మనం ముందు చూసుకుంటే ఇదిగోండి మీరు చూసుకోవచ్చు, చూసినారు కదా ఈ స్తంభాలను చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయో. ఇదిగోండి చాలా డీటెయిల్గా ఉన్నాయి అసలు. నిజంగా నా బ్యాక్ సైడ్ ఉన్న ముఖద్వారం అయితే చాలా అందంగా ఉంది, నిజంగా సూపర్. అప్పుడే చాలా అలసిపోయాను, ఆల్మోస్ట్ పైకి వచ్చేసాము. ఇదిగోండి అదే ఎండ్, ఇదిగోండి కనిపిస్తుందా మీకు, ఆ కనిపిస్తున్నది ఎండింగ్. మనం అక్కడి వరకు వెళ్తే సరిపోతుంది. ఈ గుత్తి కోట హైట్ సీ లెవెల్ నుంచి చూసుకుంటే ఒకలాంటి ఎత్తు ఉంటుంది, అలానే గుత్తి టౌన్ నుంచి చూసుకుంటే ఒకలాంటి ఎత్తు ఉంటుంది. మనం దీన్ని సముద్ర మట్టం నుంచి చూసుకుంటే దీని హైట్ సుమారు 637 మీటర్లు ఉంటుంది, అంటే 290 అడుగులు. అదే గుత్తి టౌన్ నుంచి చూసుకుంటే దీని హైట్ సుమారు 300 మీటర్లు ఉంటుంది, దగ్గర దగ్గర 1000 అడుగులు హైట్ ఉంటుంది. మనం స్టార్టింగ్ లో 2 ఫిరంగులు చూస్తున్నాం కదా, వాటిని కిందకి తీసుకొని రావడానికి 3 days పట్టింది సమయం అని మనం మాట్లాడుకున్నాం కదా. ఎందుకంటే ఆ ఫిరంగులు అప్పట్లో ఇక్కడ ఉండేటవంట. ఇక్కడ ఫిరంగులు పెట్టుకొని ఎదురుగా అంతా కూడా కనిపించేది వ్యూ పాయింట్ మొత్తం. ఎక్కడ శత్రువులు వస్తే వాళ్ళ మీదకి ఫిరంగి గుండ్లని ఫైర్ చేసేవాళ్ళు. ఇదిగోండి ఇదే ఆ ఫిరంగులు ఉన్న ప్లేసు. ఇదంతా కూడా కూలిపోయింది. మరి చాలా వందల సంవత్సరాలు అయింది కదా. ఈ అప్పట్లో వాళ్ళు ఎంత దృఢంగా కట్టినా కూడా వానలకి, వరదలకి, భూకంపాలకి
అంతా కూడా కూలిపోయింది. చూస్తున్నారు కదా ఎలా కూలిపోయిందో. మనం ఇప్పటి వరకు సగం ఫోర్ట్కి అయితే ట్రెక్ చేసేసాము. అలసిపోయాని స్టాండ్ అక్కడ ప్లేస్ చేసి కూర్చున్నాను. మీకు ఇంకా పైనవన్నీ చూపించేదానికంటే ఈ కోట గురించి కొంచెం చరిత్ర చెప్దామని. దాదాపు ఈ కోటని 20 రాజుల కంటే ఎక్కువ మందే ఈ కోటనంతా కూడా దండెత్తారు, అలానే ఆక్రమించేశారు. కొన్ని సంవత్సరాల పాటు దాన్ని పాలించారు కూడా. 7వ శతాబ్దంలో ఫస్ట్ దీన్ని చెలుక్కస్ రాజులు స్టార్ట్ చేశారు. ఆ తర్వాత విజయనగర రాజులు దీన్ని స్ట్రాంగ్గా అంతా చూసినారు కదా ఆ ముఖద్వారాన్ని, అలాంటి పెద్ద పెద్ద స్టోన్తో దీన్ని ఇంకా మంచిగా స్ట్రాంగ్గా ఈ కోట మొత్తాన్ని బిల్డ్ చేశారు. ఆ తర్వాత గోల్కొండ నవాబ్స్ వాళ్ళు కూడా రాజులే, వాళ్ళు కూడా కొద్ది కాలం పాటు ఈ కోటని పాలించారు. దాని తర్వాత హైదర్ అలీ అలానే వాళ్ళ కొడుకైన టిప్పు సుల్తాన్ గారు ఈ కోటని ఆక్రమించారు. వాళ్ళు ఈ కోటని ఆక్రమించడానికి టిప్పు సుల్తాన్ గారు 9 నెలల పాటు ఈ కోట బయట ఆయన మాటు వేసి ఈ గుత్తికోట మీద ఆయన దండెత్తి ఆయన దీన్ని ఆక్రమించేశాడు. ఇక టిప్పు సుల్తాన్ రాజు తర్వాత బ్రిటిషర్స్ ఈ కోటని ఆక్రమించేశారు. ఇక లాస్ట్గా పరిపాలించింది ఈ కోటని బ్రిటిషర్సే. అలా ఈ కోటని 20 రాజులకు పైగా పాలించారు. ఇంత గొప్ప చరిత్ర ఉంది ఈ కోటకి. అలానే ఇక రాణిమహల్, అలానే ధాన్యాగారము, అలానే పన్ను వసూలు చేసిన ఆ ప్లేస్ని, దాని తర్వాత మురారి రావు గారు చదరంగం ఆడిన ప్లేస్ని మీకు అంతా కూడా చక్కగా చూపిస్తాను. సరే అండి, ఇక మనం పైకి వెళ్ళి మిగతా అంతా కూడా చూసుకుందాము. లెట్స్ గో. ఈ గుత్తి కోటలోనే లోపలే 15 చిన్ని కోటలు ఉన్నాయంట. నిజంగా చాలా గ్రేట్ కదా. ఇప్పుడు నా ఎదురుకే ఇంకొక ముఖద్వారం ఉంది. ఇప్పుడు మనము దాంట్లో నుంచి ఎంటర్ అవుతున్నాం. చూడండి చాలా బాగుంది. ఇదిగోండి మనం అలా ముఖద్వారంలో నుంచి ఎంటర్ అవ్వగానే చూస్తున్నారు కదా ఎంత ఖాళీ స్థలం ఉందో. చాలా బాగుంది, అంతా నీట్గా ఒక చిన్నపాటి గ్రౌండ్ లాగా మంచిగా ఉంది. ఓరి దేవుడు, చూస్తున్నారు కదా ఆ ముఖద్వారాన్ని ఎంత అందంగా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. చూడండి ఆ పైన ఉన్న ఆర్ట్ని చూడండి, నిజంగా అసలు కళ్ళు చెదిరిపోతున్నాయి చూస్తుంటే. చాలా అద్భుతంగా ఉంది ఆర్ట్. చూస్తున్నారు కదా అంత సింగిల్ రాయి ఎంత పొడుగుగా ఉన్నాయో. ఇదిగోండి నిజంగా ఈ ముఖద్వారం డిజైన్ మీరు ఇందాక చూసుకున్నారు కదా, నిజంగా చాలా అద్భుతంగా చాలా అందంగా ఉందండి. బాగా నచ్చింది నాకు ఈ ముఖద్వారం. చాలా నిజంగా అసలు సూపర్, చాలా బాగుంది. దీనికి కింద సైడ్ కూడా ఇరువైపులా విగ్రహాలు ఉన్నాయి. మరి అవి ఏంటో సరిగా అర్థం కావట్లేదు. చూడండి ముఖద్వారం మాత్రం నిజంగా చాలా అందంగా ఉంది. పనుకొని కూర్చొని సేద తీర్చుకుంటున్నారు. మీరు వస్తే మాత్రం పక్కా వాటర్ క్యారీ చేయండి, అస్సలు మర్చిపోదండి. ఆ తర్వాత మీరు ఎంత విలువిల్లా అన్నా కూడా ఒక్క చుక్క కూడా నీళ్ళు దొరకవు. ఇదిగోండి ఈ యొక్క వాటర్ క్యాను, అలానే ఈ చిన్నది ఇంకొకటి వాటర్ క్యాన్, టోటల్ 2 తెచ్చుకున్నాము ఈ గ్రూప్ అంతా కూడా. ఇదిగోండి చూస్తున్నారు కదా, ఇదేమో చిన్న బండ కానీ దాంట్లో కూడా ఎన్నో శిల్పాలు చెక్కారు చూడండి ఎంత అద్భుతంగా. జస్ట్ ఇమాజిన్, ఇప్పుడు కొన్ని 100 సంవత్సరాలు గడిచాక ఇది ఇలా ఉంది ఈ కోట. మనం ఒక్కసారి ఆ కాలంలోకి వెళ్ళి చూసుకుంటే అప్పట్లో చూడండి ఇక్కడ అంతా కూడా మనుషులు షాపులు పెట్టుకొని, అలానే గుర్రాలతోని, రథాలతోని, ఏనుగులతోని, అలానే సైనికులు, రాజులు, నిజంగా చాలా అందంగా ఉండేది. ముఖద్వారంలో నుంచి బయటికి రాగానే పచ్చని గడ్డితో చాలా బాగా అందంగా అనిపిస్తుంది ఇదంతా కూడా. ఇక్కడి నుంచి చూడండి ఆ కొండలు మీకు చూపిస్తాను ఒక్క నిమిషం. ఇదిగోండి చూసినారా, మీకు కనిపిస్తుందని అనుకుంటున్నాను. చూడండి ఆ పచ్చని పొంట పొలాలు, అలానే ఆ ఇల్లులు, అదిగోండి ఆ దూరంగా కనిపిస్తున్న కొండలు, నిజంగా చాలా అద్భుతంగా ఉంది. నాకు ఇప్పుడు అర్థమవుతుంది ఈ గుత్తికోటలో నుంచి దూరంగా కనిపించే వాళ్ళని ఎలా పసిగట్టేవారు, వాళ్ళు ఎలా ఫిరంగిల్ని కాల్చేవారు అని ఇలానే ఐడెంటిఫై చేసి అటాక్ చేసేవారని నాకు ఈ పూర్తి కొండ మీదకి వచ్చాక అర్థమైంది. మీరు కానీ మాలాగా ఇలాంటి ఎర్రటి ఎండులో వస్తే మాత్రం నిజంగా అయిపోతారు. నిజంగా చాలా ఎండు ఉంది చూస్తున్నారు కదా. స్పెట్స్ తీస్తే మాత్రం అసలు మొత్తం కళ్ళు కుక్కేస్తున్నాయి. అందుకోసమే స్పెట్స్ మాత్రం తీయట్లేదు, స్పెట్స్ పెట్టుకొని మొత్తం చూసి చెప్తున్నాను. మీలో ఎవరైనా ఈ గుత్తికోటకి వచ్చే ప్లాన్ మాత్రం ఉంటే కొంచెం ఎర్లీగానే స్టార్ట్ అవ్వండి, అదే మనకి మంచిది. ఎందుకంటే కొంచెం తొందరగా వస్తే మధ్యాహ్నంకంతా అయిపోగొట్టుకొని వెళ్ళొచ్చు. మేము కరెక్ట్గా 12కి ఏమో స్టార్ట్ చేసాం ఈ గుత్తి ఫోర్ట్ని ట్రెక్ చేయడం. నిజంగా ఎండలు మాత్రం బీభత్సంగా ఉన్నాయి, అసలు కారిపోతుంది చెమట ఆడికాడ.
మనం ఎంట్రింగ్లో ఒక పెద్ద బావుని చూస్తున్నాం కదా, అయితే నీళ్ళు మాత్రం కొన్ని ఉన్నాయి, ఇంకిపోయాయి. ఇలాంటి బావులు ఇంకా 101 ఉన్నాయి, కానీ మనకు మాత్రము దారిలో 2 కనిపించాయి. ఇంకా మిగతా బావులు ఎక్కడున్నాయో తెలియదు. కోతులు మాత్రం బీభత్సంగా ఉన్నాయి, చాలా అగ్రెసివ్గా ఉన్నాయి. ఇదిగోండి చూస్తున్నారు కదా, ఇప్పుడు మీరు చూస్తున్నది ఇంకొక ముఖద్వారం. ఒక బావుల్లో ఇదొక బావి, ఇది ఇంకొకటి. మనము వీడియో స్టార్టింగ్లో 101 బావులని మాట్లాడుకున్నాం కదా, ఆ 101 బావులు అసలు వాళ్ళు ఈ కొండ మీద ఎలా తవ్వారంటే, వాటర్ అనేది సైన్యానికి అలానే ఈ కోటలో నివసిస్తున్న ప్రజలకి ఎంతో అవసరం. కాబట్టి ఇలా బావులు తవ్వి పైనుంచి వాటర్ వచ్చినప్పుడు ఆ వర్షపు నీరు ఈ బావుల్లో స్టోర్ అయ్యేటివి. చూస్తున్నారు కదా, ఈవెన్ ఇప్పుడు కూడా వర్షం పడినప్పుడు అవి అలా పడుతూ ఆ బావిలో వెళ్ళిపోయేటివి. అలానే మీరు చూసుకుంటే ఇక్కడ ఇంకొక బావి ఉంది, అవి కూడా అంతే, దాంట్లో ఫుల్ అయితే మరి అలా పాడుతూ మరి దాని కింద ఉండే బావిలోకి వెళ్ళిపోయేటివి. అలా అన్ని వేల సైన్యాలకి వాటర్ సరిపోవాలంటే వాళ్ళు ఇలా 101 బావులను తవ్వించి ఆ వర్షపు నీళ్ళు దాంట్లో స్టోర్ అయ్యి వాళ్ళు దాన్ని యూజ్ చేసుకునేవారు. కనిపిస్తున్న ఈ అందమైన బావిని చూస్తున్నారు కదా, ఈ బావిలో వాటర్ ఉండి 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 అన్ని గడ్డంతా కూడా వచ్చేసింది. అలానే ఆడ కింద వైపు కూడా ఇంకొక బావి ఉంది, మీరు చూసుకోవచ్చు. చూడండి ఎంత అందంగా ఎంత అద్భుతంగా ఉన్నాయో. ఎవరో అప్పుడు ఆలోచించిన ఒక మహానుభావుని ఐడియా స్టిల్ ఇప్పుడు కూడా వర్క్ అవుతుంది, మీరు చూసుకోవచ్చు. నల్లగా ఆ వాటర్ వచ్చి అలా అయిపోయింది కొండంతా కూడా. అలా వాటర్ వచ్చి ఈ బావి అంతా కూడా ఫుల్ అయిన తర్వాత మరి ఇక్కడి నుంచి ఆ కింద ఉండే బావికి డైవర్ట్ అయిపోయేటి వాటర్ అన్నీ కూడా. ఇదిగోండి చూస్తున్నారు కదా, ఇలా ఇప్పటికి కూడా ఆ చెమ్మ అంతా కూడా వచ్చి వాటర్ లాగా అక్కడ ఒక ఎదురుగా బావి ఉంది, ఆ బావిలోకి పడేటివి, అలా స్టోర్ అయ్యేటివి. ఇప్పుడు మనము చీకటి గృహ దగ్గరికి అయితే వెళ్ళబోతున్నాము. ఆ గదిలో అసలు కంటికి కనపరాని చీకటి ఉంటుంది. అంటే మనం కళ్ళు మూసుకుంటే బ్లాక్గా ఎలా కనిపిస్తుందో అంత చీకటి ఉంటుందంట. మనం ఇప్పుడు ఆ గృహ దగ్గరికి వెళ్తున్నాము. ఇదిగోండి ఇప్పుడు మనము చీకటి గుహ దగ్గరికి వచ్చేసామండి. ఇదే అండి అంత చీకటి గుహ. లోపలికి వెళ్తే చాలా చీకటిగా ఉంటుంది. అప్పట్లో తప్పులు చేసిన వారిని శిక్షించడానికి ఈ చీకటి గుహలో బంధించేవారంట. అంతా చీకటిగా ఉంటే దాన్ని ఏదో అంటారు, చాలా వాళ్ళే లోపలే మెంటల్గాను ఫిజికల్గాను మొత్తం కుమిలిపోతారు. అందుకోసమే అప్పట్లోనే రాజులు ఆ తప్పు చేసిన వారిని ఈ చీకటి గుహలో బంధించేవాళ్ళు. ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి ఆ చీకటి గుహని చూసుకుందాము. ఇప్పుడు మనం ఎంటర్ అవుదాము. రాగానే ఇలా ఒక గుంటలాగా ఉంది, అలానే మరి ఇలా మెటికల్ ఉన్నాయి, ఇక్కడ అదే స్టెప్స్ ఉన్నాయి. ఇక్కడ జాగ్రత్తగా తీద్దాం. ఇదిగోండి అంతా లోపలికి రాగానే పూర్తిగా ఇలా ఉంది, అంతా చీకటి గుహ అంతా కూడా. మేము ఇప్పుడు 3 ఫోన్లు టార్చ్ చేసాం కాబట్టి మీకు ఈ గుహ అంతా కూడా ఇలా కనిపిస్తుంది. ఒకసారి టార్చ్ ఆఫ్ చేసి మీకు ఎలా ఉంటుందో చూపిస్తాను. ఆఫ్ చేయండి. ఇదిగోండి చూస్తున్నారు కదా, మీకు కనిపిస్తుంటే నా మైక్ది లైట్ ఒక్కటి కనిపిస్తూ ఉండొచ్చు, లేదంటే అది కూడా కనిపించదు. ఇప్పుడు నేను ఈ చీకటి గుహలోనే ఉన్నాను. చూస్తున్నారు కదా మొత్తం వెళ్తుందో చీకటి అంతా కూడా. సేమ్ కళ్ళు మూసుకుంటే ఎలా ఉంటుందో అలానే ఉంది ఈ గుహలో. లోపలికి రాగానే అంతా ఇలా 3 ఉన్నాయి, ఇలాంటివి 3 ఉన్నాయి, మీకు చూపిస్తాను ముందుకి. ఇక్కడ ఒకటి ఉంది, అలానే ముందర ఒకటి ఉంది. మనం దీని లోపల నుంచి వెళ్ళడానికి ట్రై చేద్దాం. అమ్మయ్య, చూస్తున్నారు కదా, ఇప్పుడు మనము అటు సైడ్ చీకటి గుడిలో నుంచి మనం ఇటువైపుకి రాగానే మనం ఇందాక తీసుకున్నట్టు మళ్ళీ ఇలా వరుసకు 3 కనిపిస్తున్నాయి. ఇదిగోండి ఇక్కడ వెళ్తుంది. ఇదిగోండి మీరు చూసుకుంటే ఈ చీకటి గుహలో చూడండి ఎన్ని గబ్బిలాలు ఉన్నాయో. చూస్తున్నారు కదా, ఇదంతా కూడా చీకటి గుహ, చాలా చీకటిగా ఉంది. ఇందులో గబ్బిలాలు కూడా ఉన్నాయి. మీకు ఇందాక అటువైపుకి వెళ్ళి చూపించాను కదా, ఈ దీంట్లో మాత్రం చాలా చీకటిగా ఉంది. అసలు ఇక్కడ ఆక్సిజనే లేదు, అసలు గాలే తగలట్లేదు, మొత్తం స్వెట్గా
అయిపోయాను అప్పుడే. ఇక మనం చీకటి గుహలో నుంచి బయటికి వెళ్ళిపోదాం. చాలా బాగుంది కదా చీకటి గుహ, నిజంగా చాలా చీకటిగా చాలా బాగుంది. ఇప్పుడు మనం వంట గదిలోకి అయితే ఎంటర్ అవుతున్నాము. వాము చాలా బాగుంది వంటగది అంతా కూడా. చాలా స్తంభాలు ఉన్నాయి ఇక్కడ చూడండి. 4 సైడ్స్కి 4 కిటికీస్ కూడా ఉన్నాయి. ఇదిగోండి చాలా ఉన్నాయి. ఇదిగోండి చూస్తున్నారు కదా, ఇదిగోండి చాలా స్తంభాలు ఉన్నాయి ఈ వంటగదిలో. అలానే 4 సైడ్స్కి కూడా ఇదిగోండి ఇలా కిటికీస్ ఉన్నాయి. ఇక్కడ ఒకటి, నా ఎదురుగా ఒకటి, అలానే నా బ్యాక్ సైడ్ ఒకటి, నా ఎదురుగా ఒకటి, మొత్తం 4 కిటికీస్ ఉన్నాయి. ఇదంతా కూడా వంటగది. చాలా పెద్దగా ఉందండి వంటగది. ఎందుకంటే చాలా వేల మందికి సైనికులకి అలానే వాళ్ళందరికీ రాజులకి వండి పెట్టాలి కదా, ఈ మాత్రం పెద్దగా ఉండాల్సిందే. చాలా బాగుంది కదా వంటగది అంతా కూడా. రాజుకి ఒక్కడికే ఇందులో ఫుడ్ని దాపెట్టేవారు. ఇదిగోండి చూస్తున్నారు కదా. ఇప్పుడంటే ఇది ఇలా చెత్తగా ఉంది, కానీ అప్పట్లో ఇలాంటి హోల్ లేకోకుండా దీన్ని పూర్తిగా క్లోజ్ చేసి ఉండొచ్చు. ఇదిగోండి మీరు చూస్తున్నారు ఈ కోటలోని అతిపెద్ద బావిని. ఇదే చాలా పెద్ద బావి. ఆ 101 బావిలో ఇదే చాలా పెద్ద బావి. గాలి పూర్తిగా దొబ్బేస్తుంది, చాలా ఉంది గాలి. కొండ పీక్ వచ్చాం కదా, అందుకోసమే గాలి చాలా బలంగా కొడుతుంది. సిల్కీ హెయిర్ ఉంటే ఇదే ప్రాబ్లం అండి, పొద్దుమూలు వస్తుంటాయి, కళ్ళు కొడుతూనే ఉంటాయి. ఇక అలాని డిప్ కటింగ్ కొట్టిద్దామా అంటే అలా కొట్టి బుద్ధి కాదు. ఏం చేస్తాం, ఇష్టము కావాలి అలానే కష్టం కూడా కాకూడదు మనకి, అలా ఉంటుంది మనతోని. ఇప్పుడు మనము రాణి మహల్లోకి ఎంటర్ అవుతున్నాము. ఇదిగోండి చూస్తున్నారు కదా రాణి మహల్ ఎలా ఉందో. ఇప్పుడు మనం దీంట్లోకి ఎంటర్ అయ్యి లోపల ఏమేమి ఉన్నాయో చూసుకుందాము. ఇదిగోండి లోపలైతే అంతా కూడా ఇలా ఉంది, మొత్తం ఇదంతా కూడా ధ్వంసం అయిపోయింది. చూస్తున్నారు కదా, ఇదిగోండి ఇదిగోండి మొత్తం ఇలా ఉంది లోపల. అంతా ఏం లేదు, మొత్తం స్ట్రైట్గా ఇలా ఉండి ఇలా కొంచెం ఉంది అంతే. ఇదే అండి రాణిమహల్. రాణిమహల్ అయితే ఇలా చిన్నగా ఉంది, మొత్తం 2 సైడ్స్కి కూడా అంతా అలే ఉంది. ఇదిగోండి మీరు చూసుకోవచ్చు. ఇక మిడిల్లో ఇలా ఏకం ఉంది అంతా కూడా. ఇటువైపు ఉండేది రాజమహల్ అండి, అటువైపు రాజమహల్ ఉన్నదంతా కూడా పూర్తిగా ధ్వంసం అయిపోయింది. అసలు ఏం లేదు అక్కడ చూడడానికి, మొత్తం ధ్వంసం అయిపోయింది. ఇదిగోండి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, దీన్ని అంతా కూడా కోశాగారం అని పిలుస్తారు. దీన్ని ప్రజలతో వసూలు చేసిన పన్నులు అలానే రాజులు రాసుకున్న పుస్తకాలు, డాక్యుమెంట్లు అన్నీ కూడా దీంట్లో భద్రపరిచేవారు. మనం లోపలికి వెళ్ళాక ఈ కోశాగారం ఎలా ఉందో లోపలికి వెళ్ళి చూద్దాము. ఇప్పుడు మనం కోశాగారం లోపలికి వెళ్ళిపోతున్నాము. లోపలికి ఎంటర్ అయ్యాక ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను. ఇదిగోండి చూస్తున్నారు కదా, ఇదే కోశాగారం. లోపలైతే అంతా ఇలా ఉంది. అప్పట్లో దీంట్లో నిజంగానే పన్నులు దాచిపెట్టేవారు కాబట్టి చూడండి అంతా కూడా ఇక్కడ తవ్వకాలు జరిపారు. చూస్తున్నారా, ఏమైనా వసూలు చేసిన డబ్బులు నిధులు ఏమైనా మాకు దొరకొచ్చేమో అని అంతా కూడా తవ్వకాలు జరిపారు. ఇదిగోండి ఇక్కడ చూడండి, ఈ మూలకి ఎంత లోతుకి తవ్వారో. ఇదిగోండి ఇప్పుడు మనం మురారి రావు గారు చదరంగం ఆడిన ప్లేస్కి వెళ్తున్నాము. మీకు చూపిస్తాను ఆ ప్రదేశాన్ని. నా బ్యాక్ సైడ్ కనిపిస్తుందా మీకు? ఈ ప్రదేశంలోనే మురారి రావు గారు కూర్చొని చదరంగం ఆడుతూ ఇక్కడున్న సిటీ వ్యూని అంతా కూడా గమనించేవారంట. ఇదే ఆ రోజుల్లో మురారి రావు గారు ఇక్కడ కూర్చొని చదరంగం ఆడారు. చూస్తున్నారు కదా అంతా ఎలా ఉందో. ఇదిగోండి ఇక్కడ నుంచి మనకి మొత్తం కోట అంతా కూడా మంచిగా కనిపిస్తుంది. ఇదిగోండి చూస్తున్నారా, అక్కడ ఏముందో చెప్పండి. ఇందాక మనం చూస్తున్నాం కదా గుర్రాల శాల, అలానే సైనిక శిబిరం. ఈ ప్లేస్లోనే ప్రజలకి ఎవరికైనా అన్యాయం జరిగితే వాళ్ళు తీర్పు పొందడానికి ఇక్కడికే వచ్చేవారు. మురారి రావు గారు తీర్పు తీర్చి ఇక్కడ నుంచి అంటే ఈ పైన నుంచి కిందికి 300 అడుగులు లోతుకుంటుందంట. ఆ దాంట్లోకి ములాజేం లేదు, డైరెక్ట్గా దొబ్బేసేవాడంట. అలా ఆయన గారు శిక్షించేవారు తప్పు చేసిన ప్రజల్ని. ఇదిగోండి కరెక్ట్గా ఇక్కడి నుంచే తప్పు చేసిన నేరస్తుల్ని ఇక్కడి నుంచి దొబ్బి ఆయన శిక్షించేవాడు. ఫైనల్గా గుత్తికోట పీక్ అయితే వచ్చేసాము. ఇదే ఇంకా ఈ కోటలో పీక్ అనమాట. నిజంగా చాలా బాగుంది. కొండ పీక్ వచ్చిన తర్వాత నిజంగా చాలా అలసిపోయాను కానీ ఇక్కడ కనిపిస్తున్న వ్యూని చూశాక నా అలసట అంతా కూడా ఒక్కసారిగా పోయింది. నిజంగా చాలా అద్భుతంగా ఉంది లొకేషన్ అయితే. ఇక్కడి నుంచి మాత్రం సూపర్గా ఉంది వ్యూ. ఓ మై గాడ్, చాలా బాగుంది. ఇదిగోండి చూస్తున్నారా, అక్కడ ఒక ట్రైన్ కూడా వెళ్తుంది కరెక్ట్గా. ఇదే ఈ గుత్తి ఫోర్ట్లో పీక్ టవర్ అనమాట. ఇదిగోండి టవర్ లాగే ఉంటుంది రౌండ్గా.
ఈ గుత్తి ఫోర్ట్లో ఇదే హైయెస్ట్ పీక్ అండి, చూస్తున్నారు కదా. ఇక్కడ నుంచి చాలా బలమైన గాలి తగులుతూ వ్యూ పాయింట్ మొత్తం అంతా ఎలా ఉందో ఇక్కడ నుంచి వ్యూ చూస్తుంటే మటుకి చాలా భలే ఉంది, అసలు సూపర్గా ఉంది. చాలా కష్టపడి ఇంత పైకి వచ్చాక నిజంగా అలసటగానే ఉంది, కానీ ఈ వ్యూ చూశాక అలసట మొత్తం టైట్నెస్ మొత్తం అలా గాలితో పాటు గాల్లో కలిసిపోయింది. నిజంగా సూపర్ ఎక్స్పీరియన్స్. ఇక అయిపోయిందండి, కోటలో చూసుకునేటివన్నీ కూడా అయిపోయాయి. ఇక ఇప్పుడే కోట నుంచి కిందికి తిరుగు ప్రయాణం అవుతున్నాను. అప్పుడే నాతో ఉన్న వాళ్ళందరూ కూడా వెళ్ళిపోయారు. మా అన్న నేను ఇక లాస్ట్లో ఏం చేస్తున్నాం ఈ వీడియోని. ఎలా అనిపించిందండి ఈ వీడియో? ఎన్ని వ్యూ పాయింట్స్ అయితే ఉన్నాయో అన్నీ చూసుకున్నాము. అంతా కూడా మీరు చక్కగా చూసి ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. నేను కూడా చూసి మంచిగా ఎంజాయ్ చేశాను. ఈ కోటలోకి అడుగు పెట్టినప్పటి నుంచి నిజంగానే నేను ఆ కాలంలో జీవిస్తున్నట్టుగా నేను ఇమాజిన్ చేసుకుంటున్నాను. ఇక్కడ మనుషులుంటే ఎలా ఉండేది, అలా నేను అంతా ఇమాజిన్ చేసుకొని మంచిగా ఎక్స్పీరియన్స్ అయ్యాను. మీరు కూడా వీడియోని ఇలానే ఇమాజినేషన్ చేసుకుంటూ చూస్తుంటే మీకు కూడా ఆ మంచి ఫీలింగ్ కలుగుతుంది. మీరు ఒకవేళ ఈ గుత్తుకోటకి విజిట్ చేయాలనుకుంటే కొన్ని టిప్స్ అండి. అవేంటంటే, మీరు ఈ గుత్తుకోటకి రావాలనుకుంటే మార్నింగ్ అన్న ప్లాన్ చేసుకోండి, లేదా కొంచెం ఎండ తగ్గినాక ఒక 3కి ఆఫ్టర్నూన్ అలా అన్న కూడా ప్లాన్ చేసుకోండి. అలానే ఇంకోటి ఏంటంటే, తప్పకుండా 2 లీటర్స్ పర్సన్కి 2 లీటర్స్ వాటర్ని అయితే తప్పకుండా క్యారీ చేయండి. మీరు పైకి వచ్చాక ఇక్కడ ఒక్క చుక్క వాటర్ కూడా దొరకదు. అలానే మీ బ్యాక్ ప్యాక్స్ని జాగ్రత్తగా పెట్టుకోండి, ఎందుకంటే స్టార్టింగ్లో కోతులు ఏమంత ఉండవు. పూర్తి కొండపైకి వెళ్ళాక బీభత్సమైన కోతులు చాలా అగ్రెసివ్గా ఉన్నాయి. మేము గ్రూప్గా వెళ్ళాం కాబట్టి ఆ గోలకి అవి లేవు. ఒకరిద్దరు వస్తే మాత్రం భయపెట్టిచ్చేస్తాయి, మీరు భయపడిపోతారు కూడా. అలా ఉంటాయి ఇక్కడ కోతులు. అలానే ఇంకో విషయం, నేను స్టార్టింగ్లో చెప్పాను కదా, ముఖద్వారాలు ఎన్ని ఉన్నాయో, మనం ఎన్ని దాంట్లో నుంచి ఎంటర్ అవుతామో అవన్నీ కూడా మీరు తప్పకుండా కామెంట్ చేయండి అని. తప్పకుండా ప్లీజ్ కామెంట్ అయితే చేయండి. అలానే మనం ఎన్ని బావులు చూసుకున్నాం కూడా తప్పకుండా కామెంట్ చేయండి. ఇక ఈ వీడియోని ఎంతటితో ఎండ్ చేస్తున్నాను. లవ్ యూ ఆల్, టాటా, బాయ్ బాయ్.